జై గురుదేవ్ గుత్తిబిలం రామయోగి అవధూత స్వామివారి పాదపద్మములకి నమస్కరిస్తూ ఈరోజు మనం తాంత్రిక సాధనలో భాగంగా నిన్నటి వీడియో తంత్రం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఈరోజు తంత్రం గురించి ఉన్న అపోహలు తెలుసుకుందాం. తంత్రం అనే పదం వినగానే చాలామందికి క్షుద్ర విద్య చేస్తారు. మరికొంతమందికి చేతబడి వశీకరణ మంత్రాలు విద్యలు గుర్తుకు వస్తుంటాయి. కానీ నిజంగా తంత్రం అంటే అదేనా? ఈరోజు మనం తంత్రం గురించి కొన్ని అపోహలు తెలుసుకుందాం. తంత్రం అంటే క్షుద్ర విద్య అనే అపోహ సాధారణంగా ప్రజల్లో ఉంది. కానీ వాస్తవానికి తంత్రం అనేది ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇందులో దేవత ఉపాసన, మంత్రజపం, ధ్యానం, యోగులు వంటి అనేక సాధన వివరాలు తెలియజేశారు. కానీ కొందరు వ్యక్తులు తంత్రం అనే పేరుని చెడుగా ఉపయోగించి అందరికీ తంత్ర సాధన అందకుండా ఇలా ప్రచారం చేశారు. రెండో అపోహ ఏంటంటే తంత్రం అంటే భయంకరమైన సాధనలు, గంటలు గంటలు చాలా సంవత్సరాలు సాధన చేస్తే గాని దేవి అనుగ్రహం పొందదు అని ఉంది. కానీ ఇవన్నీ సినిమాలు, టీవీ సీరియల్ వల్ల చాలామంది తంత్రం అంటే శ్మశానాలు, భూతాలు, కర్మలు మాత్రమే అని చూపించడం జరిగింది. కానీ తాంత్ర సాంప్రదాయాలు ఎక్కువ భాగం దేవత యొక్క ఉపాసన, ధ్యానం, మన యొక్క ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడం అని అర్థం. తంత్రం హిందూ మతానికి వ్యతిరేకమా అనేది ఇది చాలా తప్పు ప్రచారంగా చేశారు. తంత్రం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భాగమే. ఇది శైవ, శాక్త, వైష్ణవ సాంప్రదాయాలు, తాంత్రిక అంశాలు చాలా గ్రంథాల్లో కనిపిస్తాయి. మరో అపోహ ఏంటంటే తంత్రం ద్వారా వెంటనే అద్భుత శక్తులు మనకి వస్తాయి. చాలామంది తంత్రాన్ని కేవలం శక్తులు సంపాదించే మార్గంగా ప్రచారం చేశారు. కానీ నిజమైన సాధనలో ప్రధాన లక్ష్యం ఆత్మ జ్ఞానం, ఆత్మని పరిశీలించుకోవడం, మనసుపై నియంత్రణ, ఆధ్యాత్మిక పురోగతి, మన జీవన శైలి, అద్భుత శక్తులు కథల కంటే సాధకుని అంతర్గత పరివర్తన చాలా ముఖ్యం. మరొక అపోహ ఏంటంటే తంత్రం సాధన చేయడం వల్ల ప్రమాదకరమా? ఏ ఆధ్యాత్మిక మార్గమైనా సరైన అవగాహన, క్రమశిక్షణ, బాధ్యతతో అనుసరిస్తే తంత్రం గురించి అపోహ ఎక్కువగా తెలియని విషయాలు వల్ల ఏర్పడతాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక కారుని తీసుకున్నట్లయితే కారు 60-80 స్పీడ్ వెళ్ళగలిగితే మనం చాలా ప్రశాంతంగా జర్నీని గమ్యస్థానానికి చేరుకుంటాం. అదే 120-150 స్పీడ్‌ని మనం వెళ్తే ఒక్కోసారి బ్రేక్ ఫెయిల్ అవ్వడము, ఒక్కోసారి స్పీడ్‌గా వచ్చిన వాహనాన్ని గుద్దడము జరుగుతుంది. ఇలానే తంత్రం అందరికీ ప్రమాదకరం కాదు. వారు ప్రవర్తన మనసును బట్టి మాత్రమే తంత్రం ప్రమాదకరమని వేదాలు, గ్రంథాలు చెబుతున్నాయి. తంత్రం అనేది మనలోని చైతన్యాన్ని మేల్కొలిపి శివశక్తి తత్వాన్ని అర్థం చేసుకోవడమే ఒక ఆధ్యాత్మిక మార్గం.